కట్ చేసి శుభాకాంక్షల వెల్లువ. అభిమానంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అభిమానులు. జన్మదినం సందర్భంగా పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు. చూద్దాం ఏమేమి సేవా కార్యక్రమాలు చేసిర్రు. కంది శ్రీనివాసరెడ్డి పండుగను కొండంత పండుగ లెక్క తలుచుకొని అభిమానులు మరిగా ఆదిలాబాద్లో ఉన్న ప్రజాసేవ భవన్కు వచ్చి ఏ రకంగా ఎటువంటి కార్యక్రమాలు చేసిర్రు, ఏంది ఏం కథ అనేది జర్ర చూద్దాం. ఎందుకంటే నిన్న కూడా మనం అద్భుతంగా ఆయన సేవలు, ఇటు రాజకీయ సేవ ఏడు ఇది, అటు సామాజిక సేవలను గుర్తు చేసుకుంటూ మనం కూడా పాటలు పాడుకున్నాం నిన్న మార్నింగ్ న్యూస్లో. ఇప్పుడు వచ్చిన అభిమానులు ఎటువంటి కార్యక్రమాలు చేసిర్రు, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం ఆలకిద్దాం. ఘనంగా కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ శ్రేణులు అభిమానులతో సందడిగా ప్రజాసేవా భవన్. నియోజకవర్గ నలుమూలల నుండి తరలి వచ్చిన ప్రజలు. భారీ గజమాలతో కంది శ్రీనివాసరెడ్డికి సత్కారం. 40 కిలోల కేక్ కట్ చేసి శుభాకాంక్షల వెల్లువ. అభిమానంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అభిమానులు. జన్మదినం సందర్భంగా పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు. తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని, జనం ఆశీస్సులతోనే ఇంతటి అభిమానాన్ని పొందగలిగానని ఆదిలాబాదు ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో జరిగిన జన్మదిన వేడుకలలో ఆయన తన సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి సమేతంగా పాల్గొని అందరి శుభాకాంక్షల వెల్లువల మధ్య భారీ కేక్ కట్ చేశారు. అంతకుముందు అభిమానులు క్యాంపు కార్యాలయం ఆవరణలో కంది శ్రీనివాసరెడ్డి దంపతులను భారీ గజమాలతో సత్కరించారు. ఇగోది అశేషంగా తరలి వచ్చిన శ్రేణులు పూల బోకేలు, శాలువాలతో తమ అభిమాన నేత కంది శ్రీనివాసరెడ్డి దంపతులను సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజుకు తనపై అభిమానంతో ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణుల అభిమానులకు కంది శ్రీనివాసరెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన జన్మదినాన్ని సేవా దినంగా పాటించి పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇంతమంది ప్రజల అభిమానాన్ని సంపాదించడం నాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. ఆయన ఓడినా గెలిచినా ప్రజల మనిషినే అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. మనమంతా ఓ కుటుంబంలా కలిసిమెలిసి అనుకున్న లక్ష్యాలను చేరుకుందామన్నారు. నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. ఇదే ఉత్సాహంతో రానున్న స్థానిక ఎన్నికలలో అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు. తాను ఎల్లప్పుడూ మీ మనిషినే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎల్లకాలం ఇలాంటి ఆశీర్వాదం తనపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించి వారికి ఫౌండేషన్ తరపున ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం రిమ్స్ ఆవరణలోని గణేష్ మందిరాన్ని కంది శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రిమ్స్ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయన అభిమానులు చేపట్టిన అన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేసిన కంది శ్రీనివాసరెడ్డి దంపతులు. సంస్థ అభివృద్ధికి సహకారం అందిస్తా కంది శ్రీనివాసరెడ్డి. ఆలయంలో కంది శ్రీనివాసరెడ్డి దంపతుల పూజలు. కంది శ్రీనివాసరెడ్డికి లడ్డూల తులాభారం. మొత్తానికి
ఇక నిన్న ఆదిలాబాదులో ప్రజలే తన కుటుంబంగా భావించుకుంటా ఇటు రాజకీయ సేవ అటు సామాజిక సేవ రెండుని భుజస్కంధాల మీద మోసుకుంటా ఏ ఒక్క పేదోడు ఆకలితో అలమటించొద్దు అనేది ఒక దిక్కు, ఏ ఒక్క పేదోడు మరి ఏవైతే సర్కారు నుంచి వస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పేద లబ్ధిదారునికి అందాలనే సంకల్పం ఇంకో దిక్కు. మరి ఈ రకంగా కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నాడు కంది శ్రీనివాసరెడ్డి. ఇక ఆయన అభిమానులు ఇక మరి వేలాది మంది తరలి వచ్చి అంగరంగ వైభవంగా కొండంత అభిమానంతో పండుగ చేసుకుర్రట. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇక ఆయన అభిమానులు కొంతమంది ఇక నిన్న గాంధీ భవన్లో కూడా ఇక కేక్ కట్ చేసి బ్రహ్మాండంగా ఆయన పేరు మీద, ఆయన పుట్టినరోజు పేరు మీద మరి సర్కారు దవాఖాన్లు ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో పోయి పేదోళ్లకు రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు కూడా పట్నం హైదరాబాద్లో కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు ఆయన అభిమానులు. ఎప్పటికీ ప్రజల ఆశీర్వాదంతో ఇక మరి ఆయన ఇంకా మునుముందు మంచి మంచి పదవులు అలంకరించుకుంటా ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉంది. ఇది కథ. ఇక పోతే